అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ టైం నా ఛానల్ చూడడం ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సండే స్పెషల్ వచ్చేసి మా ఇంట్లో వెజ్ రైస్ అండి. ఎందుకంటే ఇంట్లో కూరగాయలు అయితే ఏమీ లేవు, నిన్నే ఊరి నుంచి వచ్చాను కదా. అయితే ఇంకా మా ఆయన అయితే వచ్చేటప్పుడు కొత్తిమీరను బఠానీ ప్యాకెట్ మా ఆయన తీసుకొచ్చాడు, నేను తమ్మని చెప్పలేదు. బఠానీ ప్యాకెట్ అయితే తీసుకొచ్చాడు. ఒక ఉల్లిపాయ కోసేసి పచ్చిమిరకాయలు ఒక 4 కోసేసి తాలింపు అయితే వేసానండి. ఇంకా ఎందుకు ఇది చేస్తున్నాను అంటే, ఇంకా ఈ 9 రోజులు అయితే నాన్ వెజ్ అయితే మేము తినము. ఇంకా నాతో పాటు మా ఆయన కూడా తినేమని అనుకోండి ఎలాగో. అందుకని చెప్పి ఇంకా ఇదైతే కొంచెం టేస్టీగా కూడా ఉంటుంది అని చెప్పి ఒక టమాటా ఉంటే అదైతే వేసి బఠానీ వేసి కొంచెం వేగనిచ్చానండి. చాలా ఈజీ అండి. మన ఇంట్లో మీకు పిల్లలకైనా ఎవరికైనా సరే పెట్టుకోవచ్చు. నిజంగా చాలా ఈజీ. చేస్తే ఏదైనా వచ్చిద్దని అంటారు చూడండి, అది నేనే నిదర్శనం. నాకు అసలు రాదు ఇది. అలాంటిది చేశాను, ఎంత బాగా కుదిరింది. ఇంకా మా అమ్మోళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే అల్లం పేస్ట్ అయితే తీసుకొచ్చాను. ఎందుకంటే అక్కడ అల్లం తక్కువ రేటుకి అమ్ముతుంటే మా అమ్మ అయితే నువ్వు కూడా తీసుకెళ్దుగానని చెప్పి 1 కేజీన్నర తీసుకొని మిక్సీకి అయితే పట్టింది. ఇంకా ఫ్రెష్గా అల్లం అయితే ఉంది. అల్లం పేస్టు అవన్నీ వేసి బాగా కొంచెం మగ్గనిచ్చిన తర్వాత ఇంకా గ్లాసు బియ్యానికైతే నేను ఒక గ్లాసున్నర వాటర్ అయితే వేద్దాం అనుకుంటున్నాను. నూనె అయితే సరిపోతే మళ్ళీ నూనె అయితే వేసానండి. వేసిన తర్వాత ఇంకా కొంచెం అల్లం పేస్ట్ కొంచెం అంటే ఏగనిచ్చిన తర్వాత కొంచెం పచ్చివాసన పోయి ఏగనిచ్చిన దాకా కొంచెం అలాగ తిప్పేసిన తర్వాత కొత్తిమీర పుదీనాకు అవి కూడా వేసాను. ఎందుకంటే కొంచెం దీంట్లో ఫ్లేవర్లో బిర్యానీ ఆకులు ఏమి వేయలేదు కదా, బాగుంటుందని చెప్పేసాను. గ్లాస్ బియ్యానికి వచ్చేసి నేను గ్లాసున్నర నీళ్ళు అయితే వేసానండి. ఎందుకంటే కొలత ప్రకారం వేసాను. కొంచెం మళ్ళీ కావాలంటే 2 గ్లాసులు కూడా వేసుకోవచ్చు. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వేసుకోవచ్చు. ఎందుకంటే బాస్మతి రైస్ కాదు కాబట్టి. ఇంకా నేను కల్లుప్పు అయితే వేసాను. కొంచెం ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకుంటూ ఉప్పు సరిపోలేదు, అందుకే సాల్ట్ అయితే వేసాను. ఒక చేత్తోనే బియ్యాన్ని అలాగైతే పోస్తున్నానండి. ఒక చేతిలో ఫోను, ఒక చేతిలో అయితే అలాగా చేస్తున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ 2 స్టిక్కులు కొన్నాను. అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను. అవి వేస్ట్గా అసలు 500 రూపాయలు దండగండి. అందుకే ఇప్పుడు ఏమైనా తీసుకోవాలన్నా నాకు భయం వేస్తుంది. అందుకే ఆలోచించి తీసుకుంటున్నా. ఏది సంపాదన ఏమీ లేదు, అప్పుడే పెట్టుబడి పెట్టేయటం ఎందుకులే అని చెప్పి ఆగిపోయానండి. లేకపోతే ఈ పాటికి తీసుకుందాం అనుకున్నా. ఇంకైతే మగ్గనిచ్చిన తర్వాత అలా చూస్తే స్మెల్ అయితే అదిరిపోతుంది. ఇంకా స్మెల్ అదిరిపోయిన తర్వాత మనం ఆగమనుకోండి, ఒక ఉల్లిపాయ కోసి ఇంకా పెరుగు అయితే ప్రిపేర్ అయితే చేశాను. ఇంకా 2 కలుపుకొని కాంబినేషన్ అయితే తిన్నానండి. ప్లీజ్ నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు